వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రాచీన కాలంలో యుద్ధ తలుపు బ్యాటిల్ డోర్ అనే పేరు గల ఆటను గుర్తించండి. ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 బాల్ బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 టెన్నిస్, ఆప్షన్ 4 హ్యాండ్బాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 బ్యాడ్మింటన్. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆట నందు ప్రతి సెట్ ఎన్ని పాయింట్లు సాధిస్తే విజేతగా ప్రకటిస్తారు? ఆప్షన్ 1 15 పాయింట్లు, ఆప్షన్ 2 16 పాయింట్లు, ఆప్షన్ 3 18 పాయింట్లు, ఆప్షన్ 4 21 పాయింట్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 21 పాయింట్లు. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆట నందు ఉపయోగించే రాకెట్ యొక్క పొడవు ఇంతకన్నా మించరాదు సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 65 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 68 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 69 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 70 సెంటీమీటర్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 68 సెంటీమీటర్లు. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆట నందు క్రీడాకారుడికి గాయం ఏర్పడి విశ్రమించినట్లయితే తిరిగి ఎన్ని నిమిషాలలో కోర్టులోనికి రాని ఎడల ప్రత్యర్థిని సెట్ లేదా మ్యాచ్ విజేతగా ప్రకటిస్తారు? ఆప్షన్ 1 2 నిమిషాలు, ఆప్షన్ 2 2.5 నిమిషాలు, ఆప్షన్ 3 3 నిమిషాలు, ఆప్షన్ 4 3.5 నిమిషాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 3 నిమిషాలు. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆట నందు ప్రపంచ పురుషుల విజేతకు బహుకరించు కప్పు ఏది? ఆప్షన్ 1 థామస్ కప్, ఆప్షన్ 2 ఉబ్బర్ కప్, ఆప్షన్ 3 నారంగ్ కప్, ఆప్షన్ 3 చర్దర్ కప్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 థామస్ కప్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.